రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిటీ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు అవనిగడ్డ నుండి సోంపేట వరకు గల బాప్టిస్ట్ సంఘ ప్రతినిధులతో కలిసి కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణం వద్ద మౌన ప్రదర్శన చేసి అనంతరం జిల్లా కలెక్టర్కు క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వినోద్ కుమార్, డి వరప్రసాద్, రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్, రెవరెండ్ జోసెఫ్ బెన్నీ, క్రేగ్ బాప్టిస్ట్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాపరులు, సంఘ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగండి అట్లాగమ్మా తమ్ముడు తమ్ముడు అట్లాగమ్మా తమ్ముడు ఇలాగే నేరన్నా పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ద క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ పక్షంగా సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు కలెక్టర్ గారికి ఒక ప్రత్యేకమైన మెమోరాండం ఇవ్వడం కొరకు మరి అది సీఎం గారి వరకు చేరి సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ జరగాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సైలెంట్ మార్చ్ని మేము ప్రారంభించడం జరిగింది. 1874వ సంవత్సరంలో కెనేడియన్ బాప్టిస్ట్ మిషనరీస్ వారు ఈ కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు మార్చి 12వ తారీఖున ఈ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘాన్ని వారు మొట్టమొదట స్థాపించడం జరిగింది. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంఘము 13 జిల్లాల్లో అనగా శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి
ఈ 13 జిల్లాలకు తల్లి సంఘంగా ఈ సంఘం ఉండటం దేవుడి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత. కాబట్టి మరి మిషనరీస్ ఎంతో త్యాగంతో మరి వారు సమర్పణతో మంచి ఆస్తులను ఇక్కడ సంపాదించి ప్రజలందరికీ కూడా మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలను అలానే వైద్యశాలను సంఘాలను వేదాంత కళాశాలను వారు స్థాపించడం జరిగింది. అయితే వారు తిరిగి వెళ్తూ స్థానిక మా భారతీయ క్రైస్తవ్యానికి వారు అప్పగించి వారు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల చాలా ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్ముతూ అక్రమంగా లీజులకి ఇస్తూ చాలా అక్రమాలు జరిగిస్తున్నారు. వీటన్నింటినీ ఖండిస్తూ మరి తిరిగి మిషనరీస్ ఏ ఉద్దేశంతో అయితే వీటిని స్థాపించారో ప్రజలందరికీ మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో ద క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ప్రస్తుత కార్యవర్గము సంఘము స్థానికమైనటువంటి సంఘాలతో కలుపుకొని సిబిసిఎన్సి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కలిసి సంఘటితంగా మరి ఈ కార్యక్రమానికి మేము నాంది పలికాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఊరక నిలిచుండిన నేను కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మేము సైలెంట్గా చాలా మౌనంగానే మా యొక్క ఈ నిరసనను తెలియచేస్తూ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో జోక్యం చేసుకుని సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరి చేతుల్లో అయితే ఇవి అన్యాక్రాంతంగా ఉన్నావో వారందరినీ కూడా వెళ్ళగొట్టి తిరిగి ఈ ఆస్తులను మాకు అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైలెంట్ మార్చ్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సహకరించినటువంటి స్థానిక సంఘాలకు మీడియా మిత్రులకు అదే రీతిగా స్థానిక సంఘానికి బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటికి ఆయా సంఘాల ప్రతినిధులకు పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ కౌన్సిల్ అన్నీ కూడా మరి మాకు సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది అవనగడ్డ నుండి సోంపేటకు ఉన్న యొక్క సంఘములన్నిటికీ ఇది తల్లి సంఘమై ఉన్నది. మరి మొట్టమొదటిగా 1874లో ఈ యొక్క ఆలయమును ఈ యొక్క సంఘము స్థాపించబడింది. ఆనాటి నుండి ఈ యొక్క సిబిసిఎన్సి యొక్క కన్వెన్షన్ వీటి యొక్క సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు అలాగే వైద్యాంత కళాశాలలు అలాగే హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి. మరి అవి ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తే అది అన్యాక్రాంతమైంది. మరి అన్యాక్రాంతమైన స్థలాలను తిరిగి మనం పొందుకోవడానికి క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తల్లి సంఘము మొట్టమొదటి అడుగు వేస్తుంది. మరి ఈ యొక్క అడుగును మీరందరూ కూడా దానిని స్వాగతించి మా అందరికి కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే ఈ యొక్క మేము చేసిన ప్రయత్నం ఏంటంటే క్రేగ్ మన యొక్క సీఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వాలని ఆశపడుతున్నాము. కనుక ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు వందనములు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దినం 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ముందుకు వచ్చి మిషనరీ ఆస్తులన్నిటినీ కూడా సంరక్షించాలి, కాపాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అక్రమంగా వాళ్ళ అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఈ స్థలాలన్నీ కూడా వారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ వీటి విషయంలో తల్లి సంఘంగా వీరు ముందుకు వచ్చి మరి వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షంగా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా సహకారాన్ని పూర్తిగా అందిస్తూ మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తీసుకువెళ్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం మళ్ళీ తిరిగి మాకు అప్పగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.